రాదు పనులు అనేది ఊరికే వస్తుంది నీటి పనులు కావాలి అవి ఏముంది అవేం చూస్తారు ఆడది కాదు ఇప్పుడు అన్నట్టు పెట్టు. హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వాతి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇవాళ వీడియో వచ్చేసి బోర్ అండి. బోర్ నాశనం లేపేసింది మొత్తం. అంటే నేను వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేస్తున్నాను కాబట్టి 2-3 రోజులకు ఒకసారి అయితే బోర్ వేస్తున్నాను అనమాట. అందుకని నాకు తెలియదు. మొన్న 3 రోజుల క్రితం ఏమో వేసిన బోరు, తర్వాత మళ్ళీ ఈరోజు మార్నింగ్ వేద్దాము ఇంకా అని అనుకున్నా. 7కి అట్లా వేసిన బోరు ఇంకా 8 అవుతుంది, 9 అవుతుంది, 10 అవుతుంది, అయినా బోర్ నిండట్లేదు. ఎందుకబ్బా నిండట్లేదు అని పైకి వెళ్ళి చూస్తే చుక్క వాటర్ వస్తుంది అనమాట. ఇంకా అయితే మా ఆయనకు ఫోన్ చేసి ఇలా బోర్ వస్తూనే లేదు, ఏమైంది ఇంత, నేను కరెంట్ బిల్లు ఎక్కువ కాలుతుంది అని బోర్ వేయకుండా అలా ఉన్నా అనమాట. అంటే వాషింగ్ మిషన్ ఎక్కువ తీసుకుంటుంది అని అయితే బోర్ వేయకుండా నేను బట్టలు కూడా నేనే ఉతుక్కుంటున్నా అనమాట. ఇంకా ఇంట్లో పొదుపుగా చేసుకోవడం పిసినారుతనం అనుకుంటే అది నేనేం చేయలేను కొంచెం. ఎందుకంటే ఇంట్లోనే ఉంటాను. వాషింగ్ మిషన్ ఒక్కసారి లోడు 3 సార్లు తీసుకుంటుంది. లోడు నీళ్ళు తీసుకొని వదిలేసేలోపు 3 సార్లకు ట్యాంక్ ఖాళీ అయిపోతుంది. ఎందుకు వచ్చిన గొడవ, నేనే ఇంట్లో ఖాళీగానే ఉన్నా కదా, నేను చేసుకునొచ్చులే అనుకొని నేను ఇప్పుడు అందుకనే ఎక్కువ బోరు కూడా వేస్తలేను. కరెంట్ ఎక్కువ కాలుతుంది అది అని. అయితే ఏమైంది, పొద్దున ఇట్లా అయ్యిందనమాట సిచ్యువేషను. కాకపోతే దీనికి మెయిన్గా ఎందుకు అంటే ఇలా అయ్యేది, అసలు బోరు అది పంపు ఉంటుంది కదా, ఆ పంపు మొత్తం ఇచ్చుకపోయింది. ఇంకా మీరు తొందర చూసుకొని చెప్పినందుకు నయ్యమైంది. అదే బోర్ అతను వస్తాడు కదా, అతను ఏమన్నాడంటే మీరు తొందరగా చూసుకొని చెప్పినందుకు నయ్యమైంది, లేదనుకోండి అది ఊడి లోపలికి పడిపోతుంది అనమాట. ఓ 15,000 20,000 ఖర్చు వస్తుండే, మీరు దబ్బున చూసుకొని నయమైపోయింది అని. కాకపోతే అట్లా ఎందుకు అయ్యిందంటే ఇది ఆఫ్లో ఉంది, ఇప్పుడు ఇది పైనకి వెళ్ళేది ఆన్లో ఉంది కదా. వాల్ అనేది 2 ఒకేసారి అంటే ఆఫ్ చేస్తే అట్లా అవుతుందంట. నేను చూసుకొని వేసేదాన్ని, కాకపోతే నాకు అది రెడ్ది మాత్రం ఎందుకు ఉందో అలా అని నేను ఎప్పుడు అనుకునేదాన్ని. కానీ ఇంకా మా ఆయన ఉండి ఇంకా నువ్వు ఎట్లుంటే అట్లనే ఉండని, నువ్వేమనకు, ఊక ఆన్ ఆఫ్ ఒక్కటి చూసుకొని వేసేసుకో అని అన్నాడు. మరి మా పెద్దోడు ఎప్పుడైనా ఆడుకుంటూ తిప్పిండో మరి ఏం చేసిండో తెలియదు, కానీ దాన్ని ఆఫ్ చేస్తే అట్లా అవుతుందంట. ఆ రెడ్ బటన్ కనిపిస్తుంది కదా, అది ఆఫ్ చేస్తే అట్లా అవుతుందంట. ఇక్కడ వచ్చేసి పంపు పెడతారు ఇక్కడ, ఆ పంపే మొత్తం ఇట్లా ఇచ్చుకపోయింది. అది భూమిలోకి లోపలికి పోయింటే ఇంకా అప్పుడు ఏం చేయడానికి కాకుంటుండే అది ఇదని అన్నాడు అనమాట. బోర్ రిపేర్స్ చేస్తారు కదా, అతను వచ్చి అలా చెప్పిండు అనమాట. ఇప్పుడు ఈ పైపు మొత్తం చూస్తారు కదా, మొత్తం బయటి వరకు ఉందన్నమాట. నేనైతే కావిలి ఉన్నా. మీరు ఎప్పుడైనా అంటే పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఎవరికైనా యూజ్ అవుతుందని మాత్రమే ఈ వీడియో అయితే చేసి చెప్తున్నా. కొంచెము మీరు రోజు చూస్తూ ఉంటారు కదా, ఒక్కసారి చెక్ చేసుకొని ఇలా అయితే వేసేసుకోండి. నాలాగా చూడండి. ఇప్పుడు ఇప్పుడేం కాలేలే, అదొక్కటి దొరికితే చాలు, తొందరనే ఫీడ్ చేసుకోవచ్చు. కాకపోతే అది దొరుకుతుందో ఏమవుతుందో ఏడుందో అది. మా ఆయన అయితే వెళ్ళిండు తేయడానికి. ఇప్పుడైతే టైం వచ్చేసి ఎగ్జాక్ట్ అయితే 7 అయిపోయింది అనమాట. మీరు ఈ పొరపాటు మాత్రం ఎప్పుడు చేయకండి. బోర్ వేసేటప్పుడు ఆఫ్ చేసుకునేటప్పుడు అవన్నీ క్లియర్గా చూసుకొని అయితే ఆన్ ఆఫ్లు చేసేసి అప్పుడు అయితే చెయ్యండి. ఇదండి ఇవాళ వీడియో అయితే మీకు ఎవరికన్నా యూజ్ అవుతుందని మాత్రమే చెప్తున్నా. మొత్తము ఇప్పుడైతే బోర్ని అయితే మొత్తం పైకి లాగేసిండ్రు అనమాట. ఇంకా లోపల ఏం లేదు, అది అంటే బోరు అక్కడ ఉంటుంది కదా. ఇంకా మా పిల్లలు ముందే నా కొడుకులు ఏమన్నా చేసుకుంటే ఎట్లా అని నేనైతే కావిలి కూర్చున్నా. మా ఆయన అయితే తీసుకురావడానికి వెళ్ళిండు. ఇంకా ఏదైతే ఏముందండి, ఇప్పటి నుంచి ఎవరన్నా బోర్ వేసుకుంటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోండి. ఇదేనండి, నేనైతే ఇది చెప్పడానికి మాత్రమే ఈ వీడియో షేర్ చేస్తున్నా. ఎవరికన్నా యూజ్ అవుతుందని మాత్రమే.
బోర్ వేసేటప్పుడు బటన్స్ తర్వాత ట్యాప్స్ అన్నీ కరెక్ట్గా చూసేసుకొని అయితే వేసేసుకోండి అంతే. ఇదండి ఇవాళ వీడియో. ఎవరికైనా యూజ్ అవుతుందని మాత్రమే చేస్తున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.